జస్ట్ ఇప్పుడే కవర్లో నుంచి తీసి లేచిన అంతే. ఓకే, ఆ ముక్కలు ఏంటి? ఇదిగో కవర్లో నుంచి తీసి లేచిన. చాలా ఫ్రెష్గా పడుతున్నాయి కదా. ఫ్రెష్ వాటర్ లేచిన. చాలా ఫ్రెష్గా పడుతున్నాయి. అవన్నీ బోన్లెస్ పీస్లా? ఓకే. ఏమైంది? ఏమైంది? స్మెల్ వస్తుందా? ముక్కు మూసుకుంటున్నావా? ఇప్పుడు స్మెల్ రాదు, చూడమని వాడిని. ఆ ప్లేట్ ఇక్కడ పెట్టు. 2 hands తో పట్టుకొని తీసుకో. ఇప్పుడు స్మెల్ రాదు. నీకు వాసన వస్తలేదారా? స్మెల్ సరే చూడుకో. బోన్లెస్ ఫిష్ ముక్కలు విత్ బోన్ ఫిష్ ముక్కలు, తలకాయ మొత్తం 3 రకాల చేపలు. ఈరోజు ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి ఫిష్ పులుసు చేయడం చూపిస్తుంది. ఓకేనా? ఇది అత్తమ్మ చేసిన అత్తమ్మ స్టైల్ చేపల పులుసు. మమ్మీ కూడా మ్యాక్సిమం అమ్మ అత్తమ్మ ఇద్దే చేస్తారు. కారం తీసుకున్నా, నేను 1 kg పైన చేస్తున్నా. ఆల్రెడీ ఫిష్ నేను లాస్ట్ నుంచి సాల్ట్ వాటర్ వేసిన ఫిష్ కొంచెం సాల్ట్ వాటర్ వేసుకున్నాను. ఓన్లీ ఉప్పు కారం పసుపు పసుపు పావుసుకున్నట్టు వేసుకున్నాను. ఇందులో మిక్స్ చేసుకొని మనం ఫిష్ తలకాయలు వేద్దాం. ఫిష్ తలకాయ కొన్ని పిల్లల కోసమేమో మెత్త ముక్కలు ఏవైతే ఉంటాయో బోన్లెస్ పీసెస్ పిల్లల కోసం వేస్తాం. తలకాయ కొన్ని ఫ్రై చేస్తాయి, కొన్ని ఏమో పులుసు అవుతాయి. మ్యాక్సిమం పులుసు. తలకాయని కాల్చి తింటారు. అంటే ఫ్రై లేదు బా, పొయ్యి మీద ఉప్పు కారం మంచిగా పట్టించి కూడా కాల్చి తినొచ్చింది. పైగా ఇది కారము గ్రైండర్లో పట్టిన కారం కాదు, రోకల్లో తన ఊళ్ళల్లో దంచి తీస్తారు. దంచి తెచ్చిన కారం
మంట కూడా బాగానే వస్తుంది మరి, కారం వాసనే కాదు మంట కూడా బాగానే ఉంటుంది. చేయబెట్టండి. ఓకే, ఇది మూత పెట్టి కవర్ చేస్తున్నాం 5 minutes. మనకి వేరే ప్రాసెస్ ఉంటుంది కదా ఉల్లిగడ్డ కాల్చడానికి, ఇంకా ప్రాసెస్ అయిపోతుంది. కలిపి మూత పెట్టేస్తున్నాం. ఉల్లిగడ్డ 2 ఉల్లిగడ్డనేమో ఇది కాల్చేది బాగా కాలుస్తా, ఇదేమో సన్నగా కట్ చేసేది, ఇది పులుసులోకి వేసేది, ఇది అల్లం గడ్డ పేస్ట్. ఇది కూడా ఉల్లిగడ్డతో పాటు కాల్చి వేస్తాం మనం మిక్సీకి. ఇదేమో ఇవన్నీ వెట్ ఇంగ్రీడియంట్స్ అంటున్నాయి, ఇవన్నీ పచ్చివి ఒక మిక్సీలో పేస్ట్ చేసేవి. ఇవన్నీ వాటర్ వేయకుండా పౌడర్ చేసేవి. ఎండుమిరపకాయలు, గసగసాలు, చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు, సొంటి చాలా చిన్నది మనం చేయి మీద ఏ మూల కూడా కనిపించదు నాకు. ధనియాలు, ఇవి మెంతులు కూడా ఉంటాయి, ఇన్నైతే చాలు మెంతులు. ఇవన్నీ వేయించుకోనికే ముందు ఇక్కడ పెడతా, కాల్చినకి ఉల్లిగడ్డలకి ప్యాన్ పెట్టేస్తాం. Ikan sini ahli kursus mazal sini. Tiga sekali. Ikan mana? Coba yang ada kita ada semua. ఎక్కువసేపు వేగాల్సినవి వేస్తున్నా. మెంతులు అన్ని సపరేట్ వేయించాలా? అట్లనే ఏం లేదు, కొన్నిటికి ఎక్కువ వేడి కావాలి, కొన్నిటికి తక్కువ వేడి కావాలని. ఈ సొంటి ముక్క ప్యాన్ మీద అసలు కనిపించే కనిపించదు, అంత తక్కువ క్వాంటిటీ, ఓన్లీ పులుసు వరకే. అప్పటికప్పుడు వేగితేనే ఇవి టేస్ట్ వస్తుంది. జీలకర్ర మాడిపోతుంది లేదు, తప్పకుండా చిన్న పెట్టాలి. ధనియాలు ఓకే. సౌండ్ వస్తుంది. అది స్టవ్ మీద పోయి టైంలో అట్లే పెడితే ఇంకా మాడినట్టు వాసన వస్తుంది. ఇట్లయితే వేగి
బంద్ చేసాం, స్టవ్ పెట్టు. బంద్ చేసిన తర్వాత ఎండమిరపకాయ ఇక్కడ వేసి ఎండమిరపకాయకి పులుసు వేసేయండి. కాబట్టి ఆల్రెడీ ముక్కలు వచ్చినట్టు చూసుకొని వేసుకోవాలి. ఇదే సరిపోతుంది పులుసు. ఇది రైట్ ఏదైతే కావాలో మొత్తం వేసేస్తాను. ఇవి వేస్తే మరిపోతుంది. నెక్స్ట్ వాటర్ వేసుకోండి. తర్వాత ఎంత పోయాలండి? నేను ఒక 30 గ్రామ్స్ దాకా వచ్చి ఓకేనా? వాటివి పేర్లు ఎప్పుడు తెలుస్తాయి? ఏమేమి వేస్తున్నావు? మెంతులు ఇగో నువ్వు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? అది కూడా అట్లే అని చూపిస్తుంది. ఉల్లిపాయలు,
ఇది కొంచెం ఇంట్లో పక్కకు అనుకున్నా బాగా ఆల్రెడీ వేగింది కదా, కొంచెం పక్కకని మిక్సీ చేసాం కదా ఆనియన్ పేస్ట్ చేసి చింతపండు గ్రైండ్ చేసి పెట్టిన మసాలా ఇది. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ వేస్తున్నాం. ఫస్ట్ మీకు ఈ తలకాయ ముక్కలు ఎవరికైనా చాలా వరకు తినాలని అనిపించదు. ఫిష్ తలకాయ ముక్కల్ని ఇక్కడ చెప్పి ఫిష్ తలకాయ ముక్కల్ని ఎవరికి చాలా వరకు తినాలనిపించదు. పులుసు అయిపోయాక తినబుద్ధి కాకపోతే పక్కకు పెట్టేయచ్చు. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా తలకాయలనే ఇష్టపడతారు. అవి చాలా టేస్టీగా ఉంటాయి అంటారు. నేనైతే తినా. ఇప్పుడు ఈ పీసెస్ వేసి చూపిస్తున్నా. దీంట్లో అన్ని బోన్సే ఉన్నాయి కదా, ఇట్లా ఇవి గుచ్చుకుంటాయి. జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది జనరల్గా ఎవరు తీసుకోరు, కానీ ఇది అడిగి తీసుకోండి. ఫిష్ చేపించేటప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తాయి. ఇది మగవాళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటారు. క్రిస్పీగా మన చిప్స్ లెక్కన అనిపిస్తుంది. ఇది ఫిష్ చిప్స్ లెక్కన చాలా టేస్టీ అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ఇట్లా మర్దన చేయండి. ఖచ్చితంగా ఇట్లా మసాజ్ చేసినట్టుగా బాగా ఉప్పు కారం పట్టియండి. ఎందుకు అట్లా తిప్పుతున్నావు? ఈ ముక్కలు గంట పెడితే ఇరిగిపోతాయి నాన్న. ఇవి చాలా డెలికేట్ ఉన్నాయి. ఇక్కడ చూడు, సాఫ్ట్గా ఉండే పీసెస్ గంట పెట్టినామంటే ఇరిగిపోతాయి.